ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ విజువల్ తీసుకుందాం అన్న. ఫోటో తీసుకుంటే అయిపోయింది. 150 రూపాయల ఆస్తి అంతే కదా మరి. ఓకేనా? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో గత ఒక జోగుపేట సంగారెడ్డి ఏరియాలో నైట్ హెచ్బి చాలా అవుతున్నాయని చెప్పేసి కేసు కట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎస్పీ గారు సిసిఎస్ సంగారెడ్డి డిఎస్పి పుల్కల్ ఎస్ఐ జోగుపేట ఎస్ఐ ఒక జోగుపేట సిఐ సంగారెడ్డి రూరల్ సిఐ ఒక 4 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 స్పెషల్ టీమ్ ఫామ్ చేసే క్రమంలో మనకి ప్రస్తుతానికి ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు, వీళ్ళు నైట్ హెచ్పి చేసే దొంగలు. ఒక అతని పేరు జయరామ్, ఇంకోయన శంకర్, ఇంకోయన ఇప్పు సింగ్. వీళ్ళు నారాయణ కేడేరికి సంబంధించిన బాబా నాయక్ తండాకు సంబంధించిన దొంగలు, షిర్గాపూర్ మండలి. గత 6-7 సంవత్సరాలుగా వీళ్ళు 108 హెచ్బి కేసులు చేసినారు. వీళ్ళు 108 హెచ్బి కేసులు చేసినారు. ఈ కేసు చాలా మట్టుకి సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, మెదక్ డిస్టిక్ లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక 8 మెంబర్స్ గ్యాంగ్. దీంట్లో ప్రస్తుతం ఒక 5గురు జైల్లో ఉన్నారు. మిగతా 3 ఇప్పుడు అరెస్ట్ చేసిన 3 బయట ఉన్నారు. ఈ బయట ఉన్న ఈ 3 దొంగలు కూడా లాస్ట్ ఒక 6 months లో 41 దొంగతనాలు చేసినారు. ఈ 41 దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 9, జోగుపేట పోలీస్ లిమిట్స్ లో 3, పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2, పెద్ద శంకరంపేట చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ లో 2, పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 3, సిద్దిపేట గౌరారం డిస్ట్రిక్ట్ గౌరారం పోలీస్ స్టేషన్ లో 8 కేసులు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో 3, కోనారావు పోలీస్ స్టేషన్ లో 2. ఈ విధంగా గత 6 నెలల్లో వీళ్ళు చేసిన దొంగతనాలు 41. వీళ్ళు రాత్రిపూట విలేజెస్ లో ఒక్కొక్క విలేజ్ లో ఐరన్ రాడ్, గ్లౌజ్ యూజ్ చేస్తారు, ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక 5 కేజీల వెండి వస్తువులు, 41 తులాల బంగారం, ఈ 41 కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు గత 10 సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీమ్ లీడర్ 108 కేసుల్లో వాంటెడ్. ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద 14 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీళ్ళని ఈ 41 కేసులో కూడా కస్టడీ తీసుకొని కన్ఫెషన్ కంప్లీట్ చేయడం జరిగింది.
ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వీళ్ళని కష్టం తీసుకొని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. కేసులో టీమ్స్ గా ఏర్పడి ఈ నేరస్తులు పట్టుకునే క్రమంలో రాత్రి మొదలు కష్టపడ్డ డిఎస్పీ సంగారెడ్డి, సిఐ జోగిపేట్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ జోగిపేట్, ఎస్ఐ పుల్కల్, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించినారు. ఎస్పీ గారి తరఫున వీళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది. నగదు లేదు. నెట్ క్యాష్ వీళ్ళు నెట్ క్యాష్ చాలా కేసుల్లో కూడా నెట్ క్యాష్ దొరికింది. ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టడం, కొన్ని కేసుల్లో కొద్దిగా నెట్ అమౌంట్ దొరకడం జరిగింది. దాంట్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాడు అతను జయరాం, అది కూడా ఆన్ రికార్డ్ తీసుకొచ్చాను. ఇంటూ 70,000, 5 కేజీలు ఇంటూ 75, 34 నుంచి 36 లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్స్ వెళ్ళిపోతారు. టౌన్ లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్ల్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెనకకి రారు. ఒక విలేజ్ వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ లో 2-3 ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయనుకోండి, 2 ఇళ్ళు దొంగతనం చేస్తారు. వేరే స్టేట్ కి వీళ్ళు వెళ్ళలే, ఓన్లీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మనకు తెలంగాణ జిల్లాలో వీళ్ళు అర్థం చేస్తారు. అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే, ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలో వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు కొట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలో చెరుకు కొడతారు, నైట్లో దొంగతనం.